నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్ రేపు దిల్ రాజు అలానే ఇంకొంతమందితో రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్లు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అంటే ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజుతో పాటు అల్లు అర్జున్ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యని సద్దుమణిగించుకుందాం అనే ప్యాటర్న్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు రేపు అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా? అల్లు అర్జున్ కలుస్తాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. నిజానికి దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రభుత్వానికి కూడా ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి, అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి, ఈ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఏర్పడ్డ గ్యాప్ ని తగ్గించే దానికోసం ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ వరుసగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటా ఉంది. సినిమా నటులు వివాదాల్లో ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి దాని అన్నిటి మీద ప్రత్యేకించి రాబోయే కాలంలో బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తమ సమస్యల మీద రేవంత్ రెడ్డిని కలవబోతుంది. అది కూడా దిల్ రాజు స్పెషల్ గా అడిగి అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనేటువంటిది దిల్ రాజు చెప్పినవాడు. ఇప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డిని కలిసే టైంలోనే ఈ శ్రీతేజు కుటుంబంతో మంచి సయోధ్య వాతావరణం ఏర్పరచుకోవాలి, సమాజంలో ఉన్న నెగిటివిటీని కూడా పక్కకు తీసేయాలనే కారణం చేతే ఎప్పుడు రాని అల్లు అరవింద్ని తీసుకొని ఈరోజు శ్రీతేజ కుటుంబాన్ని కలిసి 2 కోట్ల రూపాయలు దగ్గర, ఎందుకంటే అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, తర్వాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ 50 లక్షలు, తర్వాత సుకుమార్ 50 లక్షలు, మొత్తం 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఇన్నాళ్ళు అందించింది ఇయ్యాల ఎందుకు అందించారు? ఇన్నాళ్ళు కలిగిన అరవింద్ గారు ఇయ్యాల ఎందుకు కలిశారు? రేపు రేవంత్ రెడ్డి గారితో భేటీ ఉంది కాబట్టి. ఇవాళ సమాజంలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం ద్వారా ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ కుటుంబానికి తక్కువ ఏం చేశారు? 2 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. భాస్కర్ జీవితాంతం సంపాదించుకోలేడు కదా, కానీ ఆ భాస్కర్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ పిల్లల భవిష్యత్తు అంతా వాళ్ళదే అన్నారు, వైద్య ఖర్చులు వీళ్ళే భరిస్తున్నారు, ఇంతకన్నా ఏం చేస్తారు, చేయాల్సినంత చేశారు కదా అనే ఒక వాదన్ని సమాజంలో తీసుకొచ్చుకున్నారు. దీని ద్వారా ఇప్పుడు రేపు మళ్ళా బెనిఫిట్ షోలు అడిగినా, మళ్ళా ప్రీమియర్ షోలు అడిగినా, మళ్ళా టికెట్ పెంపు కోసం అడిగినా, మళ్ళా ఇండస్ట్రీ కోసం భూములు అడిగినా, లేదు నిధులు అడిగినా, ఇప్పుడు ఈ సమస్య దానికి అడ్డురాదు. ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యతిరేకత తగ్గిందనుకో, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యతిరేకత కనుక ఇలానే ఉంటే రేపొద్దున రాబోయేటువంటి సినిమాలు సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద సినిమాలకి ఎక్కువ థియేటర్లో పర్మిషన్స్ ఇవ్వాలి, ప్రమోషన్ ఈవెంట్కి పర్మిషన్స్ కావాలి, బెనిఫిట్ షోలకి పర్మిషన్ కావాలి, టికెట్ రేట్ పెంచుకోవడానికి పర్మిషన్స్ కావాలి. ఇవన్నీ సాధ్యపడాలి, ముఖ్యమంత్రిని ఒప్పించాలి. ముఖ్యమంత్రి కూడా స్వేచ్ఛగా ఇవ్వగలగాలి. సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా హీరోల మీద ఉందనుకో రేవంత్ రెడ్డి ఇవ్వలేడు. కాబట్టి ఇవాళ శ్రీతేజ కుటుంబానికి ఇవాళ వాళ్ళకు గుర్తొచ్చి 2 కోట్ల రూపాయలు సాయం చేసి రేపు రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. అయితే అల్లు అర్జున్ ఉంటాడా లేదంటే క్లారిటీ లేదు, కానీ అల్లు అరవింద్ గారు అయితే ఉంటారనేది తెలుస్తుంది. దిల్ రాజు కూడా చెప్పారు, అరవింద్ గారు కూడా ఉంటారు అనేటువంటి. ఎవరెవరు కలుస్తారు? రేపు చిరంజీవి గారు కూడా కలుస్తారా, సినిమా హీరోలు కలుస్తారన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ కూడా కలుస్తారు. అయితే సార్ నాకు అయితే ఒక విషయం డౌట్ ఏంటంటే, చాలా మంది బయట ఉంటుంది కావాలని అల్లు అర్జున్ ఇష్యూని ఎక్స్ట్రీమ్ లెవెల్ కి ఈ ప్రభుత్వం తీసుకుపోతుంది, అంత చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. వాస్తవమేనా? తీసుకెళ్లాల్సినంత తీసుకెళ్లలేదేమో నేను అనుకుంటున్నాను. అంటే లేని హైప్ ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అని. ఎందుకు? ఇప్పుడు కాదు ప్రియాంక, సెలబ్రిటీలో హోదాలో ఉన్న వ్యక్తి, బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి, సమాజంలో గౌరవంగా ఉండాల్సిన వ్యక్తి, చట్టాన్ని లెక్క చేయకుండా, పోలీస్ పర్మిషన్ ఉందో లేదో తెలుసుకోకుండా అన్అఫీషియల్ గా రోడ్ షో నిర్వహించి, లేదా సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించేసి తొక్కిసలాటే కారణమైన వ్యక్తిని విషయంలో ఎందుకు తక్కువగా మాట్లాడాలి, ఎందుకు తక్కువగా యాక్ట్ చేయాలి? పైగా అంత చేసిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సాయం చేసే బాధ్యత ఆయనకుండి కూడా 2 రోజులు స్పందించలే. ఇక 2వ రోజు కూడా ఇచ్చిందంతా, ఇస్తానని చెప్పిందంతా 25 లక్షలు. సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత, మొత్తం సమాజం తిరగబడిన తర్వాత, మనలాంటి వాళ్ళని గొంతెత్తి మాట్లాడిన తర్వాత ఇవాళ 2 కోట్ల వరకు పెరిగింది. మనలాంటి వాళ్ళు ఏం డిమాండ్ చేసాం? అల్లు అర్జున్ ఈ సినిమా తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పా, 300 కోట్లు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకో సెలబ్రిటీ హీరో రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయకూడదు, న్యూసెన్స్ చేయకూడదు. ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తూ పల్లవి ప్రశాంత్ కొంత న్యూసెన్స్ జరిగింది ఆయన అనుచరుల వల్ల.
ఆ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారుగా. ఉమ్, అంటే పల్లవి ప్రశాంత్కి ఒక న్యాయం, అల్లు అర్జున్ ఇంకో న్యాయం ఉండాలా? పల్లవి ప్రశాంత్ జైలుకి పోతే ఎందుకు అతి చేస్తున్నారు, ఎందుకు అతిగా కేసులు పెడుతున్నారు, ఎందుకు పల్లవి ప్రశాంత్ని ఇబ్బంది పెడుతున్నారని మరి సమాజం మాట్లాడలేదే. ఉమ్, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేసరికి మాట్లాడుతున్నారే. ఉమ్, ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్క పూట జైలుకి పోయేస్తే అంత బాధ అనిపిస్తే చనిపోయిన కుటుంబానికి ఎంత బాధ ఉండాలి, హాస్పిటల్లో ఉన్న బాబు పరిస్థితి ఉన్న కుటుంబానికి ఎంత బాధ ఉండాలి. ఉమ్, ఆల్రెడీ ఒక న్యూసెన్స్ కేసులో జైలుకి పోయి ఇచ్చిన పల్లవి ప్రశాంత్ వాళ్ళు 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత బాధ ఉండాలి. ఉమ్, పల్లవి ప్రశాంత్ ఇష్యూలో ఎవరు చనిపోలే, ఉమ్, అల్లు అర్జున్ ఇష్యూలో ఒకరు చనిపోయారు, ఒకళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా ఆయన ఇంకా హాస్పిటల్ నుంచి కూడా ఇచ్చేది కదా, 10 ఏళ్ల బాలుడు పాపం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎందుకు అల్లు అర్జున్ ఒక పూట జైలుకి పోయేస్తే అంత బాధపడుతున్నారు. ఉమ్, చట్టం వ్యక్తికో రకంగా పనిచేయదు కదా, సెలబ్రిటీకో రకంగా, సామాన్యుడికో రకంగా పనిచేయదు కదా. ఉమ్, పల్లవి ప్రశాంత్ని ఎలా ఎవరు చనిపోకపోయినా సరే న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ కేసులో కూడా అలానే అరెస్ట్ చేశారు. ఇక్కడ చనిపోయారు. ఇంకా ఉమ్, చనిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు మీద మాట్లాడరే జనం. ఉమ్, పైగా మన ప్రశ్నలు పెట్టి మళ్ళా నాకేమీ తెలియదు, ఉమ్, పోలీసులు పర్మిషన్ లేని విషయం నా తెలియదు, ఉమ్, నేను రోడ్డు షోను చేయలేదు, చేతులు ఊపుతూ సినిమా డీటెయిల్లోకి పోలేదు, ఏదో అక్కడక్కడ గేట్ కాడ కొద్దిగా ఊపాను తప్ప ఉమ్, అని చెప్పేసి చెప్పాడు. కానీ పోలీసులు వీడియో ప్రూఫ్స్తో బయట పెట్టారు ఉమ్, అసలు ఏం జరిగింది మొత్తం అనేటువంటిది. ఉమ్, ఇంకోటి కూడా సరే, ఈ సంఘటన తెలిసిన తర్వాత కూడా డీసీపీ కారెక్కించిన తర్వాత కూడా పోతూ కూడా ఆయన అభివాదం చేస్తూనే పోయానన్న వీడియో కూడా మనం చూసాం కదా. ఇంకా ఎందుకు అల్లు అర్జున్ పట్ల అంత సింపతి? సార్ అంటే సింపతి అని చెప్పి మీరు అంటున్నారు, ఈ రోజు కేసు పెట్టిన వ్యక్తే వెనక్కి తీసుకుంటాను అన్నాడు. అంటే ఒక విషయం, బాధిత కుటుంబం లొంగిపోవటానికి కారణాలు 100 ఉంటాయి ప్రియాంక. ఇవాళ వాళ్ళు అల్లు అర్జున్ శత్రువుగా చూసేవాళ్ళు కాదు. రాత్రి పూట ఫస్ట్ షోకి వాళ్ళు అల్లు అర్జున్ సినిమాకి వచ్చారంటేనే అల్లు అర్జున్ మీద వాళ్ళ కుటుంబానికి ఉన్న అమితమైన అభిమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అల్లు అర్జున్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి అల్లు అర్జున్కి వ్యతిరేకం వాళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు కాదు, కేసు పెట్టేవాళ్ళు కాదు. ఈ మాత్రం కేసు కనీసం ఆ రోజు పెట్టగలిగాడంటే ఆ రోజు భార్య పోయిన బాధలో పెట్టాడు, కొడుకు హాస్పిటల్లో ఉన్న కోపంతో పెట్టాడు. కానీ తర్వాత సాయం చేస్తానగానే కొద్దిగా మెత్తబడ్డాడు, ఎందుకంటే అల్లు అర్జున్ మీద అతనికి ఏం కోపం లేదు కాబట్టి. కానీ మనకల్లా ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే సమాజంలో ఇంకో సెలబ్రిటీ ఇలా న్యూసెన్స్ గా ప్రవర్తించకూడదు, అన్అఫీషియల్ గా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేయకూడదు. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ దగ్గరికి ఎందుకు వచ్చాడు చెప్పు? సినిమా చూడటానికి వచ్చాడు? నిజం చెప్పి సినిమా చూడటానికి వచ్చాడా? సినిమా చూడడానికి వచ్చాడు, అట్ ద టైం చాలా మంది తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు. సినిమా చూడటానికి వచ్చేవాడు అయితే కాముకు సినిమా చూడటానికి వచ్చేవాడు, కాముకు రాలే అతను. నిజానికి సెలబ్రిటీ పుట్టోకాలని సాంప్రదాయబద్ధంగా ఒకటి ఉంటుంది, చట్ట ప్రకారం కాదు సాంప్రదాయబద్ధంగా ఒకటి ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 1 గంట తర్వాత వస్తారు, వెనక డోర్ నుంచి వెనక గేట్ నుంచి లోపలికి వచ్చి కూర్చుంటారు, తర్వాత సినిమా అయిపోక ముందే 1 గంట ముందు వెళ్ళిపోతారు. దీన్ని సెలబ్రిటీ ప్రోటోకాల్ అంటారు. అది ఉంటుంది, వాళ్ళకి తెలుసు, అల్లు అర్జున్ తెలుసు. కానీ ఇక్కడ అలా రాలేదు అల్లు అర్జున్. అఫీషియల్ గా రోడ్డు మీద అభివాదం చేసుకుంటూ వచ్చాడు. దానివల్ల ఎంత న్యూసెన్స్ అవుద్దో అల్లు అర్జున్ తెలవదా? ఆ చుట్టుపక్కల జనాలు ఎంత క్రౌడ్ అవుతారు, చుట్టూ ఉన్న థియేటర్లో ఉన్న జనాలు వస్తారా రారా, రోడ్డు మీద ఆర్టీసీ క్రాస్ ట్రాఫిక్ ఏరియా కదా, ఇంతమందికి ఇబ్బంది అవుతుందన్న విషయం తెలవదా? ఇంకా నయ్యం ఒక్కళ్ళు మాత్రమే చనిపోయారు. అల్లు అర్జున్ కొన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి, అతనికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కి, ఆకొచ్చిన క్రౌడ్ కి ఇంకెంత తొక్కిసాటి జరగాలో నిజానికి. ఇంకా సంతోషించాలి వాస్తవానికి. పైగా సహాయం చేసిన పోలీసులకి, సిపిఆర్ చేసిన పోలీసులకి, హాస్పిటల్ తీసుకెళ్లి ఆ బాబును బతికించిన పోలీసుల మీద నిందలేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అందుకనే అల్లు అర్జున్ మీద ఎంతో వ్యతిరేకత. కానీ ఎనీవే రేపు రేవంత్ రెడ్డి గారు నేను కోరుకునేది ఏంటంటే, వీళ్ళు ఎంత కాకబట్టినా సరే సినిమా ఇండస్ట్రీ విషయంలో పాజిటివ్నే ఉండండి, పాజిటివ్గా ఉండదని కాదు. సినిమా ఇండస్ట్రీ మనకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ, అక్కడ ఉపాధి అవకాశాలు బాగా దొరకాలి, ఎక్కువ సినిమాలు రావాలి, తెలుగు ఇండస్ట్రీ పేరు భారతదేశం మొత్తం మొయ్యాలి, అది నో డౌట్ ఇటారు. కానీ ఆ పేరుతోటి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు, జనాలు జేబులు చిల్లిగొట్టే అవకాశాలకి అవకాశం ఇవ్వద్దు. ఇవాళ వీరు 2 కోట్ల శ్రీతేజ్ కుటుంబానికి ఇచ్చారు, రేపు 200 కోట్లకు తెర్రబెట్టుతారు రేవంత్ రెడ్డి దగ్గర. సినిమా టికెట్ రేటు పెంచుకునే అవకాశం అంటారు. ఒక్క రోజులో సినిమా బాగుందో లేదో తెలిసే లోపే సినిమా పెట్టిన ఖర్చు అంతా వెనకేసుకుంటారు. వాళ్ళు 400 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తారు ప్రియాంక, 3 రోజులు ఆ కలెక్షన్స్ రావాలి టార్గెట్ వాళ్ళకి. 3 రోజులు ఎట్లా రావాలి? 3 రోజుల్లో సినిమా బాగుందో లేదో తెలిసిపోయింది. ఆ తెలిసి ఆ టాక్ వచ్చే లోపల రావాల్సిన డబ్బులు జేబులు వేసుకోవాలి. ఎక్కువ థియేటర్లో సినిమా రిలీజ్ చేయాలి, ఎక్కువ మంది సినిమా థియేటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఒక ఎమోషన్ గేమ్ ఆడాలి వాళ్ళతో. ఈ సినిమా చూడడం చచ్చిపోతాం అన్నట్టు క్రియేట్ చేయాలి, ఒక వేవ్ క్రియేట్ చేయాలి. తర్వాత ఆ టికెట్ రేట్ కూడా విపరీతంగా పెంచాలి, ఎంతమంది వచ్చినా సరే ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు అట్లా పెంచేసి జేబులు వేసుకుంటారు. రేపు
వందల కోట్లు టెర్ర పెట్టడానికి ఇలా ఒక 2 కోట్ల రూపాయలు ఈ కుటుంబాన్ని సాయం చేశారు. ఈ కుటుంబం మీద ప్రేమ ఉండి కాదు, ఈ కుటుంబం మీద ప్రేమ ఉంటే డే 1 ఇచ్చేవాళ్ళు. డే 1 ఇవ్వలేదు, ఇవాళ ఇస్తున్నారంటే రేపు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ ఇచ్చారు. అదే సో అంటే ఏదేమైనా గానీ తగ్గేదేలే రేవంత్ రెడ్డి అనేసి అంటున్నారు. తగ్గకూడదని అంటున్నా. తగ్గేదే రేవంత్ రెడ్డి అని నాకేం తెలుసు. రేవంత్ రెడ్డి తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, కానీ తగ్గకూడదు. ప్రభుత్వంగానే ఉండాలి. వ్యవస్థలుగా బతికించాలి. పోలీస్ వ్యవస్థను కించపరిచే వాళ్ళు, సమాజం పట్ల గౌరవం లేని వాళ్ళ పట్ల కఠినంగానే ఉండాలి అనేది నా డిమాండ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.